హాయ్ అండి, నేను మీ శ్రేయభిలాషి శ్రీకాంత్ కుమార్ అండి. మేము ముందుకు ఇప్పుడు ఒక విల్లాస్ పక్కన ఉన్నటువంటి డిటిసిపి ప్లాట్ని తీసుకురావడం జరిగిందండి. ఈ ప్లాట్ ఏరియాలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఒక్కసారి చూడండి. హెచ్ఎండిఏ వెంచర్ కూడా ఈ పక్కకే ఉంటుంది. ఈ ఏరియాలో ఆల్మోస్ట్ మనం డైరెక్ట్గా ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకునేటువంటి విధంగా ఉన్నటువంటి వెంచర్స్ కానీ ప్లాట్స్ కానీ ఉన్నాయని చెప్పొచ్చండి. ఈ వెంచర్లో చూడండి, ఆల్మోస్ట్ మనకు ఒక 3 floors బిల్డింగ్ కనిపిస్తున్నది. అండ్ అదేవిధంగా దీని పక్కలో మొత్తం కూడా సరౌండింగ్ ఏరియాలో కూడా మొత్తం విల్లాస్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయండి. అది కూడా నేను ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదంతా R1 జోన్లో ఉంటుంది. హెచ్ఎండిఏ పర్మిషన్లో హెచ్ఎండి పరిధిలో ఉంటుంది. ఒక్కసారి చూడండి, ఇందులో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసుకొని వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. అంటే దీని పక్కకు కూడా ఇంకొక బిల్డింగ్ కూడా ఉంది. అంటే దాదాపు ఇక్కడ ఒక 3-4 మెంబర్స్ ఉన్నారని చెప్పొచ్చు అండి. నేను ఇందాక చెప్పినటువంటి విల్లాస్ ఇవే అండి. ఒకసారి చూడండి, ఇక్కడ G+2 కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు. ఇక్కడ ఈచ్ విల్లా వచ్చేసి 4 CR లెక్క వాళ్ళు సేల్ చేయడం జరిగిందండి. ఆల్మోస్ట్ ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది దీనికి ఆనుకున్నటువంటి వెంచర్లోనే మనం ఇప్పుడు డిటిసిపి ప్లాట్ని చూపించబోతున్నాము. ఒక్కసారి చూడండి సార్. ఈ ప్లాట్ వచ్చేసి మనకు 2 side రోడ్ ఉండడం జరుగుతుంది. చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా ఉంటుంది. అండ్ ఇది ఎగ్జాక్ట్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ మనకు ఒక 10 minutes డ్రైవ్లో ఉంటామని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ORR నుంచి కూడా ఎగ్జిట్ 14 నుంచి కూడా ఎగ్జిట్ 15 నుంచి మనం ఒక హార్డ్లీ 8 to 10 minutes డ్రైవ్లో ఉంటామని కూడా చెప్పొచ్చు అండి ఈ ఏరియాలో. అండ్ అదేవిధంగా ఈ ఏరియాలో ఈ ఒక్క విల్లాసే కాదు, ఆల్మోస్ట్ ఒక 3-4 ప్రాజెక్ట్స్ రావడం జరిగిందండి. అది కూడా ఇది కంప్లీట్ అవుతుంది. ఇది దీని దగ్గరలో ఉన్నటువంటి ఏరియాలో ఉంది. అది కూడా చూపిస్తాను మీ ముందుకు. ఇప్పుడు ప్లాట్ చూస్తాను చూడండి. ఇది సార్ ప్లాటు. ఇది మనకు కనిపించేది ఇది రోడ్డు 33 feet రోడ్డు. అండ్ అదేవిధంగా కాంపౌండ్ వాల్ అవతల కూడా విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్డు ఉంది. అండ్ అదేవిధంగా దీని పక్కకెళ్ళి కూడా మనకు మాస్టర్ ప్లాన్లో 100 feet రోడ్ ఉండడం జరిగిందండి. ఈ ప్లాట్ వచ్చేసి 450 square yards సార్. ఒకసారి చూడండి సార్, ఈ వెంచర్లో ఆల్మోస్ట్ అన్ని డ్రైనేజ్ అండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఉందని చెప్పొచ్చు. ప్లాట్ సైజ్ వచ్చేసి 450 square yards సార్. రేట్ వచ్చేసి 15,700 అండి. నెగోషియేషన్ ఉంటుంది. ఇది ఒకసారి చూడండి సార్. అదేవిధంగా ఈ వెంచర్ ఆపోజిట్లో మంచి విల్లాస్ G+2 కన్స్ట్రక్షన్ చేసుకున్నారని చెప్పొచ్చు. అండ్ అది ఒక్కసారి చూడండి సార్. ఇక్కడ మనకు డైరెక్ట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వీలయ్యే విధంగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ డ్రైనేజ్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది. ఈ విల్లా చూడండి, మనకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. జస్ట్ ఒక పెయింటింగ్ వర్క్ ఉందని చెప్పొచ్చు. మనకు ఇది హార్డ్లీ ఒక 6 monthsలో ఇక్కడ అంతా కూడా లివింగ్ చేయడానికి ఆస్కారం ఉన్నటువంటి ఏరియా అని చెప్పొచ్చు సార్. మళ్ళీ చెప్తున్నాను, ప్లాట్ వచ్చేసి 450 square yards సార్. రేట్ వచ్చేసి 15,000 నెగోషియేషన్ 15,700 అండి. ఇది మనకు బెంగళూరు హైవేకి శ్రీశైలం హైవేకి మధ్యలో ఉంటుందని చెప్పొచ్చు అండి. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉంటుందని చెప్పొచ్చు. ఈ ఒక్కసారి మీరు ఈ ప్లాట్ను చూసిన తర్వాత డిసైడ్ చేయండి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదా అనేది. అండ్ అదేవిధంగా ఈ ఆపోజిట్లో కూడా విల్లాస్ ఉన్నాయి చూడండి ఒకసారి. జస్ట్ ఈ హెచ్ఎండిఏ వెంచర్లో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు కాబట్టి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు అండి. ఇలాంటి ప్లాట్స్ చాలా తక్కువలో దొరుకుతాయి. వచ్చినప్పుడే వినియోగించుకోవాలి.